సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. అమ్మ ఆ పదంలో ఆప్యాయత, అనురాగం, ఆనందం, ఆత్మీయత, ఆదర్శం, కమ్మదనం, తీయదనం, ఇంకా ఎన్నెన్నో. ఎంత చెప్పినా తక్కువే. మాటలకు అందనిది అమ్మ ప్రేమ. అమ్మంటే తెలుసుకో, జన్మంతా కొలుచుకో అని ఒకరు, ఎవరు రాయగలరమ్మా అను మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరమ్మా అనురాగం తీయని రాగమంటూ మరొకరు అమ్మ గొప్పదనాన్ని తన పాట ద్వారా వ్యక్తం చేశారు. అమ్మను మించి దైవం ఉందా? అవును, మరి అవతారమూర్తి కూడా అమ్మ కొడుకే కదా. అమృతం ఎలా ఉంటుందో తెలియదు, కానీ అమ్మ ప్రేమ ముందు అది దిగదుడిపే. ఆమె ప్రేమ ఈ ప్రపంచాన్ని మరిపింపచేస్తుంది. ఆ పదానికి అంతటి మహత్యం ఉంది. అంతేకాదు, దేవుడు అన్ని చోట్ల తాను ఉండలేక అమ్మను సృష్టించాడంటారు. అందుకు ఉదాహరణే మనం ఇప్పుడు చూడబోయే ఈ అమ్మ. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం చించోలి గ్రామానికి చెందిన పద్మకి 15 ఏళ్ల కిందట చరణ్ పోలియోతో పుట్టాడు. ఎన్ని ఆసుపత్రులు చూపించినా నయం కాలేదు. కాళ్ళు 2 పూర్తిగా చచ్చుబడిపోయాయి. అయితే చరణ్ కు చదువుకోవాలనే కోరిక బలంగా ఉన్న విషయాన్ని గమనించిన తల్లి పద్మ ఎలాగైనా తన కొడుకును ఉన్నత చదువులు చదివించాలని సంకల్పించింది. అందుకోసం తానే కేర్ టేకర్ గా మారింది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు తానే తన కొడుకుగా మారి, తన కాళ్ళనే కొడుకు కాళ్ళగా మార్చి ప్రతి పనిని దగ్గరుండి చూసుకుంటుంది. తన కొడుకు వికలాంగుడనే భావన కలిగించకుండా అన్ని పనులు ఆమె స్వయంగా చేస్తుంది. ఇటీవల 10th క్లాస్ పరీక్షలకు చరణ్ ను పరీక్ష కేంద్రం వరకు ఎత్తుకెళ్లి పరీక్షలు రాపించింది. అమ్మ అంత కష్టపడుతుంటే నిత్యం చూస్తున్న చరణ్ కష్టపడి చదివి 7.5%తో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు. అమ్మ కష్టం వృధా కాలేదు అని నిరూపించాడు. కొడుకు పరీక్షలో పాస్ అయిన విషయం తెలుసుకున్న ఆ తల్లి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇంకా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చరణ్ ను పెద్ద చదువులు చదివించి తీరుతానంటుంది ఆ తల్లి. చరణ్ ఇంకా బాగా చదువుకొని తనకి, అమ్మకి మరింత పేరు తేవాలని కోరుకుందాం. ప్రపంచంలో అతి పేదవాడు ధనం లేనివాడు కాదు, అమ్మ లేనివాడు. అమ్మ ప్రేమ దక్కినవాడు అత్యంత కోటీశ్వరుడు. ఏమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.